నారి నారి నడుమ మురారి ఇప్పుడు ఈ మూవీ చూసొచ్చా. నాకైతే నచ్చిందండి మూవీ. ఇంకా ఆ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరో గౌతమ్ నిత్య అనే అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. బట్ పెళ్లికి ముందు గౌతమ్ కాలేజ్ లవర్ అయిన దియా మళ్ళీ గౌతమ్ లైఫ్లోకి రావాల్సి వస్తుంది. ఎందుకు రావాల్సి వచ్చింది, ఇంకా అలా వచ్చాక ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ. ఫస్ట్ హాఫ్లో కామెడీ అయితే ప్రతి సీన్లో చాలా బాగా వర్కౌట్ అయింది. ఎక్కడ ఫోర్స్డ్గా అయితే అనిపించలేదు. సత్య గారి కామెడీ అయితే హైలైట్గా ఉంటుంది. సత్య గారిది స్క్రీన్ టైం చాలా తక్కువగానే ఉన్నంత వరకు కామెడీ అయితే చాలా బాగా జనరేట్ అయింది. మెయిన్గా హాస్పిటల్లో సీన్ అయితే నవ్వలేక చచ్చిపోయాను నేనైతే. మూవీలో ఉన్న 2 లవ్ స్టోరీస్ కూడా చాలా బాగున్నాయి. మూవీలో లేకుండా 2 లవ్ స్టోరీస్ని జస్ట్ సాంగ్స్లో అవగొట్టేశారు. అదైతే నాకు బాగా నచ్చింది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడా ల్యాగ్ అనేది లేకుండా. ఇంకా సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది, కామెడీగా అండ్ ఎమోషనల్గా. ఎమోషనల్ సీన్స్ అనేవి మరీ ఎక్కువగా ఉండవు, కానీ 1-2 సీన్స్ ఉంటాయి అంతే. ఇంకా కామెడీ అయితే కంపేరింగ్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో కామెడీ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇంకా డైరెక్టర్ గారు అయితే ఫస్ట్ హాఫ్లో కామెడీ కోసం సత్య గారిని వాడితే, ఈ సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ గారిని వాడారు. వెన్నెల కిషోర్ గారి కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్లో కూడా ల్యాగ్ అయితే ఎక్కడ అనిపించదు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక పర్ఫెక్ట్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా నరేష్ గారి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఫుల్ లెంత్ ఉంటుంది కామెడీ అనేది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నరేష్ గారి క్యారెక్టర్ అయితే. ఇంకా ఇద్దరు హీరోయిన్స్ స్కోప్ అనేది సమానంగా ఉంటాయి, ఒకరిది ఎక్కువ ఇంకొకరు తక్కువ అన్నట్టు ఏమి ఉండదు. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అయితే 2 లవ్ సాంగ్స్ బాగున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటుంది, అదైతే అంతగా ఏం నచ్చలేదు. బీజిఎమ్స్ అయితే ఓకే అనే టైప్ లో అనిపించాయి. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే బాగా నచ్చింది మూవీ. ఫుల్ గా 2.5 hours నవ్వుకున్నాను నేనైతే. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీ రివ్యూస్ అని మన సినిమాప్ ఛానల్లో పెట్టేశాను. ఒకవేళ మీరు కానీ చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇంకా అలానే మన సినిమాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.